కానీ మీరు ఇంత స్టబ్బర్న్ నేచర్ ఉన్న పర్సన్, పిల్లల పెంపకంలో మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడాలు గట్టా ఏం లేదా? ఎందుకంటే వాళ్ళు సెపరేట్ ఇండివిజువల్స్ కదా. ఇప్పుడు పిల్లలిద్దరు అంటే వాళ్ళు ప్రతిదీ మన మాటే వినమంటే వాళ్ళకి బోర్ కొడుతుంది. నేను చేయను కదండి. ఐ హ్యావ్ లెట్ బోత్ ఆఫ్ దెమ్ ఇండిపెండెంట్లీ గ్రో. నేను వాళ్ళని పిల్లలు ఈ లైఫ్ లాంగ్ నాతో ఉండబోయే వాళ్ళు కాదు. రేపు వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళ లైఫ్ వాళ్ళు గడిపే. సో ఐ హ్యావ్ ఆల్వేస్ రేస్డ్ దెమ్ యాజ్ డిఫరెంట్ ఇండివిజువల్. వాళ్ళు నా ప్రాపర్టీ అనుకుని నేను ఎప్పుడు పెంచలా. వాళ్ళు రేపు ఫేస్ చేయాల్సిన వరల్డ్ని వాళ్ళకి పరిచయం చేస్తూ వాళ్ళని నేను ఐఎమ్ ఓన్లీ అ గైడెన్స్. ఐ హ్యావ్ బ్రాట్ దెమ్ టు దిస్ వరల్డ్. ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు బ్రింగ్ దెమ్ అప్, రేస్ దెమ్. వాళ్ళు సోషల్లీ హిండ్రెన్స్ అవ్వకుండా వాళ్ళని రావాల్సిన ఒక బాధ్యత నేను నెరవేర్చాను. అంతేకాని ఐ కెనాట్ క్లెయిమ్ దెమ్ యాజ్ అ ప్రాపర్టీ లైఫ్ లాంగ్. నేను నాట్ ఎట్ ఆల్. ఐ హ్యావ్ నేను రైట్ ఫ్రమ్ చిన్న వయసు నుంచే వాళ్ళకి తినాలంటే తినండి, లేదంటే లేదు. ఐ విల్ నాట్ ఫోర్స్ ఆల్సో. ఏ విషయం నేను వాళ్ళలో ఫోర్స్ చేసింది లేదు. ఇలాగే ఉండాలి, ఇలాగే చేయాలి, నో. నేను ఇలా ఉన్నప్పుడు నన్ను చూసే సగం నేర్చేసుకుంటారు. అంతేలేండి. నేను అబద్ధం చెప్పకూడదు అని నేను అనకూడదు, నేను చెప్పకూడదు. నేను చెప్పింది చూసి వాళ్ళని చెప్పకూడదు అని అంటే కాంట్రడిక్టరీ స్టేట్మెంట్. ఎగ్జాక్ట్లీ. సో దట్ ఈస్ సంథింగ్ ఐ హావ్ బీన్ కాన్షియస్లీ with raising my children. I've been very conscious. అదే సావిత్రి గారు అమ్మాయి విజయ చాముండేశ్వరి గారు ఒకసారి మాట అంది నాతో, నెవర్ ఎవర్ టీచ్ యువర్ చిల్డ్రన్, బీ ఎన్ ఎగ్జాంపుల్. అంతే. ఐ బిలీవ్ ఇన్ దట్. అంటే నేను వాళ్ళకి పెద్దగా నేనేం రెస్ట్రిక్షన్స్, ఇది తినండి, ఇది తినకూడదు, ఐస్ క్రీమ్ తింటే జలుబు చేస్తుంది. మీరు అర్థమయ్యారా మీ పిల్లలకి? ఓహ్, దే లవ్ మీ. దే లుక్ అప్ టు మీ. వాళ్ళు దే వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ. అవునా? దే వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ. గ్రేట్. ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్. దే వెరీ ప్రౌడ్. ఓకే. అంటే నేను ఒక కాన్షియస్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నానండి మిమ్మల్ని. క్వశ్చన్ ట్రై చేస్తాను. అదేంటంటే, ఇప్పుడు పిల్లలు ఇద్దరిని ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా పెంచేస్తారు. టుమారో వాళ్ళ చాయిస్ల ప్రకారం వాళ్ళు వెళ్ళిపోతారు. ప్రగతి ఒంటరిది అయిపోతుందని ఎప్పుడు అనిపించలేదా మీకు? నో. ఎట్ ఎ స్టేజ్? నో, నాట్ ఎట్ ఆల్. వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత ప్రగతి ఒక్కతే అయిపోతుందని అనిపించలేదా? ఒంటరితనం ఉందండి. నో. ఇప్పుడు ఒక రాంగ్ రిలేషన్షిప్లో ఉండి అది ఎందుకున్నావా అని ఫీల్ అవ్వడం కన్నా ఎవరు లేకుండా ప్రశాంతంగా ఉండడాన్ని నేను నమ్ముతాను. దానికి బదులు ఐ హ్యావ్ అ నైస్ డాగ్ అట్ హోమ్. సో I feel that's much a better companion than having a wrong companion. So yeah, if it has to come naturally, that's a different thing. కానీ సో కాన్షియస్గా నేనేమి ఎఫర్ట్ చేయట్లేదు. న్యాచురల్గా అయ్యిందంటే మేబీ అది ఇప్పుడు ఎంతవరకు అవకాశం. సో ఐఎమ్ నాట్ వర్కింగ్ టువర్డ్స్ దట్. ఐ ఫీల్ నేను ఇంకా ఐ జస్ట్ స్టార్టెడ్ మై కెరియర్. నేను ఇంకా ఏవి చేయలేదు. బికాజ్ ఐఎమ్ నాట్ అ పర్సన్ హూ బిలీవ్ ఇన్ నేను ఎన్ని సినిమాలు చేశాను తెలుసా, నాకు ఎన్ని లాంగ్వేజెస్ చేశాను, నేను హీరోయిన్గా చేశాను, నేను ఎన్ని హిట్లు ఐ డోంట్ లైక్ టాకింగ్. బేసికల్లీ వాట్ ఐ హ్యావ్ డన్ ఈజ్ ఓవర్. ఇట్ ఈజ్ ఓవర్. ఆ రోజుల్లో నా జుట్టు ఎంత ఉండేది, ఆ రోజుల్లో నేను ఐ డోంట్ లైక్ టాకింగ్. Those days are gone. It is not there anymore. What are you today? Tomorrow. What are you going to be tomorrow? What are you working for it tomorrow is what I believe in. So I will not sit and waste time about sitting and talking about old stories. No. నాకు ఇప్పుడే స్టార్ట్ అయిందండి కెరియర్. ఐఎమ్ స్టిల్ ఇన్. అంటే మీకు ప్రగతి అంటే మీకు మీనింగ్ తెలుసా? తెలుసు. ప్రోగ్రెస్. కాబట్టి ప్రగతి, ప్రోగ్రెస్ ఇస్ ఎవ్రీ డే. అభివృద్ధి. సో తెలిసి పెట్టారో తెలియక పెట్టారో కానీ ఐఎమ్ లివింగ్ మై నేమ్. yes ప్రగతి అంటే అనుక్షణం అభివృద్ధి చెందడమే ప్రగతి అంటే. టువర్డ్స్ ప్రోగ్రెస్. ఆ పేరు మాత్రం మీకు చక్కగా ముమ్మూర్తుల సరిపోయిన పేరు పెట్టారు మీ వాళ్ళు. ఐ ఫీల్ థ్యాంక్స్ టు మై డాడ్. యా. మీరు చిన్నప్పుడు యువర్ ఏ ఫాదర్లెస్ చైల్డ్. నాన్నగారు లేకుండా అమ్మ దగ్గర పెరిగారు. నౌ ది సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ టు యువర్ చిల్డ్రన్. ఈ రెండు ఫేజెస్ మధ్యలో మీకు ఏమైనా తేడా కనిపిస్తున్నదండి? చాలా తేడా ఉందండి. చాలా చాలా తేడా ఉంది. బికాస్ దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ మీ అండ్ మై మదర్.
Okay. How I take up things, my mother was a very naive, భయస్తురాలు, Nice. పాపం, ఫేస్ Meek, చేయలేని, timid, Meek. very innocent. Innocent. And Naive is the she right was, word. yeah, naive is the word. Right She's word. a very, very innocent woman who couldn't face, who didn't know what life was all about. And till she passed away, she was immatured. She didn't know. But no, my children are not having my mother as mother. They have me. Pragati. Pragati. So yeah, so definitely they don't have that. That definitely makes a lot of difference. ఆ ఇంపాక్ట్ మిమ్మల్ని బాగా గైడ్ చేసి ఉంటుంది See, కదండి అంటే పిల్లల్ని ఇప్పుడు పెంచడంలో. డెఫినెట్ గా ఫర్ ద రీజన్ మా అమ్మ ఇలా చేస్తుంటే బాగుండేదేమో, మా అమ్మ ఇలా ఉండుంటే బాగుండేదేమో, మా అమ్మ నన్ను ఇలా గైడ్ చేస్తుంటే బాగుండేదేమో, ఇంకొంచెం అమ్మ మెచ్యూర్డ్గా హ్యాండిల్ చేస్తుంటే బాగుండేదేమో అనిపించిన విషయాలన్నీ I have applied in my life. I made sure I didn't do that mistake with my children while raising them. I was very conscious. I made sure certain mistakes I have not done.